అనకాపల్లి జిల్లా సభవరం మండలం ఇరువాడ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 103, 106లలో గల విలువైన ప్రభుత్వ బంజరు భూమి గడ్డి పోరంబాకు భూమి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్రమంగా ఆక్రమించుకున్నాడని, అతని నుంచి విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని బలిరెడ్డి అప్పారావు అనే యువకుడు ఆధ్వర్యంలో రైతు మహిళలు సోమవారం సభవరం తహసీల్దార్ చలమయ్యకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టికి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. గత ఏడాది తాము చెబుతున్న ఆక్రమిత భూములను పరిశీలించేందుకు మాజీ మంత్రి ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీకి చెందిన బండార సత్యనారాయణమూర్తి, గండి రవికుమార్ల సారథ్యంలో నేతల బృందం పర్యటించిందని, కానీ నేటి వరకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. ఇంత చోద్యం జరుగుతున్నా సభవరం మండల రెవెన్యూ అధికారులు స్పందించట్లేదని, అందుకే తాము ఆక్రమణకు గురైన గడ్డల ద్వారా చెరువులో ప్రవేశించే వర్షపు నీటిని చెరువుల అరికట్టుదారులైన రైతు మహిళలతో కలిసి ఈ రోజు జిల్లా కలెక్టర్కు సభవరం తహసీల్దార్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చామన్నారు. వెంటనే ఈ ఆక్రమణలపై ఉన్నతాధికారులు చర్య తీసుకొని ఎంతో విలువైన 3 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసి స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జరిగింది అన్ని పేపర్లు వచ్చాయి సార్. స్థల పరిశీలనకు కూడా మాజీ మంత్రి బండార సత్యనారాయణమూర్తి గారు, గండి రవి గారు వీళ్ళందరూ వచ్చారు సార్. స్థలం చూశారు సార్, అనకాపల్లి వచ్చింది సార్. కానీ ఇంత గుర్తు కూడా పని అక్కడ తగ్గట్లేదు సార్. ప్రతిరోజు మిషన్లు జేసీబీతో పనులు జరుగుతున్నాయి సార్. నా పేరు బలిరెడ్డి అప్పారావు అండి. మాది ఇరువాడ గ్రామం అండి. మరి మా ఊర్లో NS-16 రావడం వల్ల మా భూములకి విపరీతమైన విలువ పెరగడం జరిగింది. దాని నిమిత్తం మీద ఈ ప్రభుత్వ భూముల్ని గెడ్డల్ని కప్పుకొని రియల్ ఎస్టేట్ కన్ను మా గ్రామం మీద పడిందండి. మరి ఎంతో విలువైన ప్రభుత్వ గెడ్డల్ని, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించడం జరుగుతుంది. గత నవంబర్లో మరి దీని మీద అన్ని పత్రికా పేపర్లలో కూడా గెడ్డబాగు కబ్జా మీద ప్రతి పేపర్లో కూడా రావడం జరిగిందండి. మరి ఆ రోజు మాజీ మంత్రివర్యులు గారు, అలాగే మరో సీనియర్ నాయకులు గండి రవికుమార్ గారు ఆ యొక్క ఆక్రమిత స్థలానికి రావడం జరిగింది సార్. అది జరిగి ఇప్పుడు 3 నెలలు సుమారు అవుతుంది సార్. రెవెన్యూ యంత్రాంగం ఏ విధంగా కూడా పట్టించుకోవడం లేదు. మరి ఎంఆర్ఓ గారికి గతంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, తర్వాత కలెక్టర్ గారిని కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాడో రెవెన్యూ యంత్రాంగాన్ని తెలియదు. కానీ అత్యంత దారుణంగా ప్రభుత్వ భూమిలో రోడ్డు వేసుకోవడమే కాకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహారీ కూడా దర్జాగా కడుతూ ఫ్లాట్ల కింద విభజించి గజం 15,000 రూపాయల చొప్పున అమ్మడానికి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రయత్నిస్తున్నాడు. ఎవరైనా ఇళ్ళ వాళ్ళ మీద భయభ్రాంతులకి గురి చేస్తున్నారు సార్. దయచేసి ఈరోజు మళ్ళీ ఒక్కసారి గ్రామస్తులందరం కలిపి గౌరవ తహసీల్దార్ గారికి స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ ఇచ్చి, అలాగే కలెక్టర్ గారికి కూడా వీళ్ళు కలుద్దామన్న ఉద్దేశంతో ఈవేళ రావడం జరిగింది సార్. మేము ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నాము. అదే అందులో రెవెన్యూ వాడడం మాది ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దాన్ని పరిరక్షించడానికి మేము ఏమైనా ఉంటే దాని మీద చర్యలు చేసుకుంటాం. యాక్షన్ అంటే ఒక సిస్టమేటిక్గా 7 ఇస్తాము, 6 ఇస్తాము, ఇవన్నీ ఇచ్చి జడ్జి చలమయ్య తహసీల్దార్ని ఇరువాడ గ్రామంలో 103, 106 సర్వే నెంబర్లో సుమారు 13 ఎకరాలు ఉంది. దాంట్లో ప్రభుత్వ స్థలము 3 ఎకరాలు ఉంది. దీనిపైన గ్రామస్తులు వచ్చి ప్రభుత్వ భూమిని లేఅవుట్ ద్వారా తీసుకుంటూ ఇల్లు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారని, వాటిని మా రెవెన్యూ ల్యాండ్ ఏదైతే ఉంటుందో కబ్జా కాకుండా చర్య తీసుకోమని మాకు వీళ్ళు చెప్పడము. దాంతో మా నుండి ఏంటంటే ఏదైతే ఉందో గవర్నమెంట్ స్థలం ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించే బాధ్యత మాది. కాబట్టి ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, అది ఇల్లు నిర్మించినా సరే వాటిని తొలగించడానికి మేము ముందుకు పెడతామని తెలియజేస్తున్నాం.